కొంతమంది ముందుకెళ్ళి కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని చెప్తున్నారు. నిజంగా తెలంగాణ కళ సాకారమైంది ఎవరి వల్ల? ఈ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతిపితలో లేదా జాతి మాతలు అవుతారా, లేదా మధ్యలో వచ్చిన వాళ్ళు పీతలు మాతలే? మేము ఎట్లా దాన్ని అంగీకరిస్తాం? 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో నిజంగా ఎంత ఫైట్ చేసిన తెలంగాణకు సంబంధించిన హక్కులు సాధన కోసమో లేకపోతే సామాజిక తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో నెరవేరాయా లేదా అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, మారుదు వీరన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా, గద్దరన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఆకుల భూమన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, విమలక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ పాలన కొనసాగుతుంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా సంపన్నుడు జాబితాలో మెగా కృష్ణారెడ్డి జస్ట్ 15 సంవత్సరాల కాలం. నిజంగా చూస్తే సమైక్యాంధ్రం ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం మనం చూసుకుంటే ముఖ్యమంత్రులు చూస్తే రెడ్లు కమ్మలు వెలమలు వీళ్ళే ఉన్న పరిస్థితి. కానీ మొత్తంగా అధికారాన్ని పంచుకున్నది ఆ 3 కులాలే. ఈ రాష్ట్ర సంపద, దేశ సంపద దోసుకున్నది కూడా ఆ 3 కులాలే. చంద్రరామ్ గారు ఇప్పుడు విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అది మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడి ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేత మీరు చేయించుకునే అవకాశం లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వింటారు? 2028లో కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రజా సంఘాలను లేకపోతే వాళ్ళని పట్టించుకోలేకపోవటమా, లేకపోతే తెలంగాణ కోసం కలిసి వచ్చిన వాళ్ళని వదిలేయటమా, లేదా ప్రజలను కూడా మర్చిపోయి నేను అన్న అహంభావంతో ఉండటం వల్ల జరిగిందంటారు? ఎలా జరిగింది 23 సంవత్సరాలు? తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఒక గొప్ప పేరు ఉన్నటువంటి గద్దరన్న కలవడానికి పోతే ఆయన టైం ఇవ్వకపోతే గేట్ దగ్గర ఒక 5-6 గంటలు కూర్చొని పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మేము రాజకీయాలు చేస్తాం, ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుతూ ఆయన తెలంగాణ మీ జాగీరా అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. నిజంగా తెలంగాణ వాళ్ళు చాలామంది నడుచుకున్న పరిస్థితి. నిజంగా తెలంగాణ నవనిర్మాణం కోసం మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ నవనిర్మాణం చేయాల్సినంత వాళ్ళ రాష్ట్రాలలో చేయాల్సిన పనులు చేయకుండా హైదరాబాద్లో ఉన్న సంపద దోసుకోవడం కోసం, అప్పటికే దోసుకున్నటువంటి సంపదకు రక్షణ కల్పించుకోవడం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయ నిర్మాణాలు చేసుకుంటారు. ఇది రాజకీయ నిర్మాణం కాదు. నిర్మోహమాటంగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీ సంపద ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసి మీరు ఇక్కడికి వెళ్ళిపోండి. రాగల 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో, అది 28 కావచ్చు, 29 కావచ్చు, ఎప్పుడు జరిగినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాత్రము బహుజనుడే ముఖ్యమంత్రి స్థితి మీద కూర్చుంటారు. అందరికీ నమస్కారం. తెలంగాణ సాధనలో తెలంగాణ జేఏసీ పాత్ర ఏదైతే ఉందో అది ప్రాముఖ్యమైనది. నిజంగా చూస్తే తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నిజంగా తెలంగాణ వచ్చి పుష్కర కాలం అయినా కూడా నిజంగా ప్రజలు కలలుగన్న సామాజిక తెలంగాణ ఏర్పడిందా? నిజంగా ఏదైతే తెలంగాణ జేఏసీ తెలంగాణ పోరాటానికి సంబంధించి ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఉందా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి తెలంగాణ జేఏసీ ఫౌండర్, అదేవిధంగా తెలంగాణ మహాజన జేఏసీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో కోళ్ళ జనార్దన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నిజంగా ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఇప్పుడు వచ్చిందా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం జనార్దన్ గారు. నమస్కారం సార్. నిజంగా చూస్తే మీరు తెలంగాణ జేఏసీ ఫౌండర్గా ఉన్నారు. దాంతోపాటుగా తెలంగాణ మలిదేశ ఉద్యమంలో నిజంగా ఒక జేఏసీని మీరు ఫామ్ చేశారు, వరంగల్ వేదికగా. నిజంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చి పుష్కర కాలం అవుతుంది. నిజంగా ప్రజలు కలల కన్నా తెలంగాణ వచ్చిందా అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. మొట్టమొదటిగా బెస్ట్ టీవీ యాజమాన్యానికి, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి రాధాకృష్ణ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రశ్న సరైన సందర్భంలో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పుష్కర కాలం అవుతున్న సందర్భంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం అనేది ఒక ప్రత్యేకత కలిగినటువంటి సందర్భం ఇది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మాట్లాడేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికంటే వెనక్కి పోవాల్సి ఉంటుంది. అంటే ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వరకు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. రైట్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నిజానికి 1990 నుండే తెలంగాణ అంశం చర్చకు వస్తూ వచ్చింది. 94లో ఉస్మానియా యూనివర్సిటీలో హాల్ మీటింగ్స్, నిజామాబాద్లో హాల్ మీటింగ్స్, దాని తర్వాత దాని కొనసాగింపుగా అనేక ప్రాంతాలలో ఈ గ్రూప్ డిస్కషన్స్, హాల్ మీటింగ్స్ జరుగుతూ వచ్చినాయి. అట్లా దశల వారీగా చర్చలు, హాల్ మీటింగ్స్,
కన్సాలిడేట్ కావడం ఇవన్నీ కూడా పెరుగుతున్న సందర్భంలో ఎప్పటికప్పుడు దాని శక్తిని పెంచుకొని ఉద్యమ నిర్మాణాన్ని పెంచుకొని దాని బలాన్ని కూడా పెంచుకుంటూ వచ్చింది. కొనసాగింపులో భాగంగా 1996లో సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా మారోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేట డిక్లరేషన్ అనే పేరుతో తెలంగాణ ఒక ఆవిర్భావ సమావేశం జరిగింది. దానికి మారోజు వీరన్న మార్గదర్శనం చేశారు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, వి ప్రకాష్ గారు, బెల్లయ్య నాయక్ గారు, వలిగ ప్రభాకర్ గారు, ప్రొఫెసర్ కంచాయలయ్య గారు, ఊసా గారు, ఇలా చెప్తూ పోతే దాదాపు ఒక 20 కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, తర్వాత బీసీ సంఘాల వాళ్ళు, దళిత సంఘాల వాళ్ళు, గిరిజన సంఘాల వాళ్ళు, మైనార్టీ సంఘాల వాళ్ళు, అనేక సంఘాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా సమీకరించి ఆ తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తూ సూర్యాపేట డిక్లరేషన్ను నిర్వహించుకోవడం జరిగింది. సూర్యాపేట డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో బహుజన రాజ్యం, తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకోవడం కోసం సూర్యాపేట డిక్లరేషన్ను మారోజు వీరన్న నాయకత్వంలో అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం సూర్యాపేట నుండి మొదలుకొని తెలంగాణ నలుదిక్కుల అది విస్తరిస్తూ అనేక రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ పోరాటాలు చేస్తూ ప్రజలు సమీకరించి ఆ ఉద్యమాల్లో భాగం చేస్తూ వచ్చింది. దాని తర్వాత రెండవదిగా వరంగల్లో 1997 డిసెంబర్ 28, 29 తేదీలలో వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది. వరంగల్ డిక్లరేషన్ సభను నిర్వహించింది ప్రొఫెసర్ సాయిబాబా నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది. దీనికి నాయకత్వం వహించిన వాళ్ళలో ప్రొఫెసర్ జయశంకర్ సారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, వరవర్రావు గారు ఒక ప్రధాన అతిథిగా వచ్చారు, గద్దర్, పాషం యాదగిరి, అల్లం నారాయణ, ప్రొఫెసర్ జనార్దన్ రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, ప్రొఫెసర్ బుర్రరాములు, జర్నలిస్టులకు సంబంధించిన అనేక మంది నాయకులు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు, ఇప్పుడు వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ గారు, ఇట్లా చాలామంది ప్రముఖులందరూ కూడా వరంగల్ డిక్లరేషన్ సభలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రోగ్రామ్ను కోఆర్డినేట్ చేస్తూ అందరిని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఆ ఉద్యమంలో భాగం చేస్తూ వచ్చింది ఆకుల భూమయ్య గారు. ఆకుల భూమయ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికంటే ఒక సంవత్సరం ముందు ఇక్కడ హైదరాబాద్ విద్యానగర్లో ఒక ప్రమాదంలో వారు చనిపోవడం జరిగింది. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలతో చర్చించింది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి బలంగా వాదిస్తూ అందరిని ఒప్పిస్తూ ఉద్యమ నిర్మాణం చేయడంలో ఆకుల భూమన్న గారి పాత్ర చాలా అద్భుతమైనది. ఆకుల భూమన్న లేకపోతే, వరవర్రావు లేకపోతే, గద్దర్ లేకపోతే నిజానికి తెలంగాణ ఉద్యమం ఇంత బలంగా నిర్మాణం అయ్యేది కాదు. కొన్ని విషయాలు చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు, కానీ సందర్భం కాబట్టి మీరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చెప్పకపోతే చరిత్ర నేను కూడా అన్ని అడుగుతాను సార్, ఎందుకంటే నిజం అడుగుతాను. దానికి సంబంధించి కొన్ని ప్రజల వద్ద ఉన్నాయి, పబ్లిక్లో ఏమి మాటలు ఉన్నాయి వాటిని అడుగుతాను. దానికి సంబంధించి మీరు నిజాయితీగా ఆన్సర్ చెప్పారు. మీరు 96కు సంబంధించి ఉద్యమం చేస్తున్న టైంలో అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు సార్? అయితే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఒకవైపున మారోజు వీరన్న, రెండో వైపున ఆకుల భూమన్న నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగింది. మూడవది తెలంగాణ ఐక్యవేదిక పేరుతోని ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ ఆ నాయకత్వంలో విమలక్క, హనుమన్లు, తర్వాత ఏపీటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం ఉంటే ఉపాధ్యాయ సంఘం నాయకులు, అనేక ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా తెలంగాణ ఐక్యవేదికలో పనిచేస్తూ వచ్చారు. తెలంగాణ మహాసభ తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో ప్రజల్లోకి వచ్చి ప్రజా ఉద్యమాలు నేర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది. వరంగల్ డిక్లరేషన్ ఏఐపిఆర్ఎఫ్ నాయకత్వంలో జరిగింది. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అనే ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. దానికి అధ్యక్షులు ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన అధ్యక్షతన వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది. ఆ మొత్తం సభను కోఆర్డినేట్ చేసింది ఆకుల భూమన్న. దాని కొనసాగింపుగా 97లో వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది. 98లో తెలంగాణ జనసభగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థకు ఆకుల భూమన్న అధ్యక్షులుగా ఉంటూ మిగతా వాళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల్ కమిటీలు, గ్రామ కమిటీలు ఇట్లా ఏర్పాటు చేసి ఆ ఉద్యమం నిర్మాణం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది వీళ్ళందరూ కూడా. తర్వాత విమలక వాళ్ళు కూడా, విమలక అంటే తెలంగాణ ఐక్య వేదిక, వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం శ్రేణులను ఈ ఉద్యమంలో భాగం చేస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. చిన్న తేడా ఏంటంటే తెలంగాణ మహాసభ తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో ఏర్పాటైంది. తెలంగాణ జనసభ ప్రజాస్వామ్య తెలంగాణ నినాదంతో ఏర్పాటైంది. ప్రజాస్వామ్య తెలంగాణ అన్న, తెలంగాణలో బహుజన రాజ్యం అన్న రెండు కష్టజీవులకు సంబంధించి కష్టజీవుల కష్టానికి విలువ ఉండాలని చెప్పి, వాళ్ళ శ్రమకు విలువ కట్టాలని, శ్రమ దోపిడీ గురి కావద్దని చెప్పి బలంగా నమ్మి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే బలంగా అంగీకరించకపోయిన నిజం, 3 నక్సలైట్ పార్టీలు
3 సంస్థలను ఏర్పాటు చేసినాయి. 3 నక్సలైట్ పార్టీలు 3 సంస్థలను ఏర్పాటు చేసినాయి. ఒకటి మారోజు వీరన్న నాయకత్వంలో ఒక నక్సలైట్ పార్టీ, మారోజు వీరన్న దానికి నాయకుడు. ఇంకొక అడుగు వెనక్కి పోతే, తప్పనిసరిగా చెప్పకపోతే ఆయన పేరు చరిత్రలో ఎక్కడ స్థానం లేకుండా పోతుంది. తప్పకుండా కుంజారాము అని మారోజు వీరన్న పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకుడు ఆయన. ఆ కుంజారాము ఎవరంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క గారి భర్త. ఈ కుంజరాము విషయాన్ని ఎవరు ఎక్కడ చర్చకు తీసుకొస్తారు? అసలు ఇప్పుడు దాకా అసలు తెలియని కూడా తెలియదు. చాలా గొప్ప చరిత్ర ఆయనది. ఆయన విద్యార్థి ఉన్నప్పటి నుంచే విప్లవోద్యమాలకు ఆకర్షితులై ఆ విప్లవోద్యమాల్లో చేరి, దళంలో చేరి, దళ సభ్యుడిగా, దళనాయకుడిగా అట్లా పనిచేస్తూ రాష్ట్ర నాయకత్వం స్థాయికి ఎదిగి ఈ తెలంగాణ మహాసభ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చిన వ్యక్తి కుంజరాము. ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ పనిచేసుకుంటూ వచ్చిండ్రు. అయితే ఎవరికి దక్కాల్సిన పేరు వాళ్ళకి దక్కట్లేదు. అది బాధ. నిజానికి ఎవరికైతే ప్రజలలో బాగా పేరు ఉండి వీళ్ళు గొప్ప నాయకులు, గొప్ప మేధావులు లేదా గొప్ప ఉద్యమకారులు అని చెప్పి రకరకాలుగా ఈ తెలుగు పాండిత్యంలో వర్ణించుకుంటూ మాట్లాడేటి ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా బయట కనపడే వాళ్ళకు వీళ్ళది కూడా గొప్ప కాంట్రిబ్యూషన్ కాదనేది లేదు. కానీ ఏ పేరుకు నోచుకోకుండా అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ చరిత్రలో స్థానం లేదు. కానీ గొప్ప కాంట్రిబ్యూషన్ ఇవ్వాలంటే వాళ్ళే. మళ్ళీ ఈ మొత్తం ఉద్యమాల్ని బ్యాక్గ్రౌండ్లో ఉండి డైరెక్షన్ ఇస్తూ నడిపిస్తూ వచ్చింది వాళ్ళే. వాళ్ళు లేకపోతే ఇది లేదు. అయితే ఈ అంశాన్ని ఎక్కడ ఎవరు చెప్తలేరు, ఎవరు మాట్లాడతారు, చెప్పాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే సార్ ఒక మాట, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది అంటారు తెలంగాణ ఉద్యమంలో నేను ప్రాణాలు అర్పించి పోరాడాను, జైలుకి వెళ్ళాను, ఈ పేటెంట్దారుల మేమే అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మీలాంటి నికాసైన తెలంగాణ వాదులకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా డెడికేట్ అయి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, వేధింపులకు గురి చేసిండ్రు, చిత్రహింసలకు గురి చేసిండ్రు, కేసులు రిజిస్టర్ చేసిండ్రు, కోర్టుకు ప్రొడ్యూస్ చేసిండ్రు. కొంతమంది జైళ్ళ పాలయ్యిండ్రు, కొంతమంది చిత్రహింసల పాలయ్యిండ్రు, కొంతమంది హత్యాకాండకు పాలయ్యిండ్రు. వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి త్యాగాన్ని తక్కువ చేసేది లేదు. సేమ్ టైంలో కొంతమందికి బాగా పేరు వచ్చింది, కొంతమందికి పేరు రాలేదు. అసలు గుర్తింపుకే నోచుకోకుండా పోయింది. వాళ్ళను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం, వాళ్ళ త్యాగాలను, వాళ్ళ చరిత్రను ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఈరోజు మీడియాకు ఉన్నది, మాలాంటి నాయకులకు కూడా ఉన్నది. అందరం కూడా ఖచ్చితంగా ఎవరెవరు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేశారు, ఎవరెవరు ఏ స్థాయిలలో ఏ పద్ధతులలో వాళ్ళు సహకరించి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన అనేది ఖచ్చితంగా చరిత్రకు ఎక్కాలి. తప్పకుండా సార్. మీరు అనుకున్నది కూడా డెఫినెట్గా ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా మీడియా చేస్తుంది. నిజంగా చూస్తే పుష్కర కాలమైన 12 సంవత్సరాలైంది. నిజంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, దాంతోపాటుగా సామాజిక తెలంగాణ అన్నారు, దళితులు ముఖ్యమంత్రి అన్నారు, బహుజనుల కోసం తెలంగాణ అన్నారు. ఇది ఎక్కడ కూడా బహుజనులు ఎక్కడ కూడా లేని పరిస్థితి. ఏం చెప్తారు మీరు? నీళ్లు, నిధులు, నియామకాలు అని అన్నారు కదా, ప్రాస కోసం దీన్ని మాట్లాడినటువంటి, అంటే ఈ భాషను, ఈ పదాలను వాడినటువంటి సందర్భం ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ముఖ్యమైన అంశాలే. కానీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆంధ్ర సంపన్న వర్గాల వలస పాలనకు వ్యతిరేకంగా, వలస దోపిడికి వ్యతిరేకంగా, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం నిర్మాణమైంది. స్థానిక వనరుల మీద, తెలంగాణ వనరుల మీద తెలంగాణ ప్రజలకే హక్కు దక్కాలి. ఆ వనరుల మీద తెలంగాణ ప్రజలకు సమానంగా హక్కు దక్కాలి. దానికోసం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకుందాం, దానికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం, దానికోసం చేసే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం మనదవుతుంది, పాలకులు మన వాళ్ళు అవుతారు, ప్రణాళికలు మనమే తయారు చేస్తాం, దాన్ని అమలు చేసే అధికారం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఒక గొప్ప సమసమాజంలో ఒక గొప్ప జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యమ నిర్మాణంలో ప్రజలందరూ భాగం కావాలని చెప్పి అప్పుడున్నటువంటి విద్యావేత్తలు, మేధావులు, ఉద్యమ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రధానమైన అంశం పక్కన పెట్టేసి నీళ్లు, నిధులు, నియామకాలకు పరిమితం చేశారు. ప్రధానమైన అంశం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి, కుల అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, తర్వాత ఆర్థికపరమైన అసమానతలు కూడా ఉన్నాయి. సంపన్న వర్గాలు పేద కష్టజీవుల మీద విపరీతమైన ఆధిపత్యం చెలాయిస్తున్నారు, విపరీతమైన దోపిడికి గురి చేస్తున్నారు, అణచివేతకు గురి చేస్తున్నారు. ఎక్కడ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేనటువంటి సందర్భాలు చాలా చూసినాం తెలంగాణలో. వాటన్నిటికీ పరిష్కారమే తెలంగాణ ఉద్యమం. చాలా స్పష్టంగా చెప్పాలంటే మారోజు వీరన్న చాలా గొప్ప ప్రయోగం చేసిండు. అప్పటిదాకా
కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మార్క్సిజం కేంద్రంగా కమ్యూనిజాన్ని ఈ దేశంలో సాధించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పాటు చేసుకొని పనిచేస్తూ వచ్చిండ్రు. అదే సందర్భంలో బహుజనులందరూ కూడా ఈ కుల వివక్షతకు కులాధిపత్యానికి వ్యతిరేకంగా బహుజనులందరూ సంఘటితమై బహుజన పార్టీలను ఏర్పాటు చేసుకొని బహుజన సంఘాలను ఏర్పాటు చేసుకొని ఎవరికి వాళ్ళుగా వేరువేరుగా పనిచేస్తూ వచ్చిండ్రు. అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన వాదాన్ని నిలబెట్టి పనిచేస్తూ వచ్చిన ఒక సెక్షన్ ఉన్నది. తర్వాత మార్క్స్ స్ఫూర్తితో కమ్యూనిజం కేంద్రంగా రాజకీయ ఉద్యమాలు చేస్తూ వచ్చినటువంటి శిబిరం ఇంకొకటి ఉన్నది. ఇవి రెండు వేరువేరుగా పనిచేస్తూ వచ్చినాయి, ఇప్పుడు కూడా వేరువేరుగానే పనిచేస్తున్నాయి. మారోజు వీరన్న చేసినటువంటి గొప్ప ప్రయోగం ఏంటంటే అంబేద్కరిజాన్ని, బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని సమన్వయం చేస్తూ ఒక గొప్ప రాజకీయ ప్రయోగం చేసినటువంటి వ్యక్తి మారోజు వీరన్న. ఇటువంటి ప్రయోగం భారతదేశంలో మారోజు వీరన్న కంటే ముందు ఎవరు చేయలే. అంటే చర్చలు జరిగినాయి, కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగినాయి, కానీ ఒక కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి పోవడం అనేది మారోజు వీరన్నతో స్టార్ట్ అయింది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మావోయిస్ట్ పార్టీ నిర్మాణం కాలేదప్పటికీ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీగా ఉన్న సందర్భంలో కేజీ సత్యమూర్తి ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చిండ్రు పార్టీలో అంతర్గతంగా. లేదా చంద్ర పుల్లారెడ్డి వర్గంలో సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి వర్గంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. తర్వాత చంద్ర పుల్లారెడ్డి వర్గం నుంచి జనశక్తికి ఒక పార్టీ నిర్మాణం అయిన తర్వాత దాంట్లో కూడా చర్చకు వచ్చింది. ఇట్లా అంతర్గతంగా చర్చలకు వచ్చినాయి, కొన్ని కార్యక్రమాలు రూపొందించుకొని పనిచేస్తూ వచ్చింది. కానీ ఈ మూడు సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ ఒక గొప్ప రాజకీయ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మారోజు వీరన్న. ప్రపంచంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే ప్రపంచ ప్రజల్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప తత్వవేత్తలు ఎవరంటే ముగ్గురు ఉంటారు. దాంట్లో మొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి అంబేద్కర్. నేను ఎవరు గొప్ప కాదని నేను మాట్లాడతాను. కాలానుగుణంగా మొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి అంబేద్కర్. ఈ ముగ్గురు మొత్తం ప్రపంచ ప్రజల్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ప్రపంచ ప్రజలు ఆమోదించిన, ప్రపంచ ప్రజలు దాన్ని ఆచరిస్తూ వచ్చినటువంటి సిద్ధాంతాలు. ఆ మూడింటిని సమన్వయం చేస్తూ తెలంగాణ మహాసభ నిర్మాణం చేస్తూ వచ్చింది మారోజు వీరన్న. చాలా గొప్ప ప్రయోగం అది. అయితే ఈ ఉద్యమ నిర్మాణం జరిగి ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇప్పటిదాకా మా చేతుల్లో మా కాళ్ళకాడు ఉన్నటువంటి ప్రజలు మా ప్రభుత్వాల మీద, మా సామాజిక వర్గాల మీద, మా ఆధిపత్య వర్గాల మీద, మా పెట్టుబడిదారి వర్గాల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో మారోజు వీరన్నను వేటాడి చంపేసింది. నిజానికి ఆయన బతుకుంటే తెలంగాణ ఉద్యమం ఇంకో తీరుకుండేది. చాలా గొప్ప వ్యక్తి. మారోజు వీరన్న నాయకత్వానికి సంబంధించి మనం మాట్లాడాలంటే ఆయన గురించి ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే. ప్రతి వ్యక్తిలో కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ లేదా క్యారెక్టర్స్ ఉంటాయి. సపోజ్ వరవరావు గురించి మనం మాట్లాడతాం. ఆయన గొప్ప ఫిలాసఫర్, గొప్ప ఉపన్యాసకుడు, చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి విజనరీ. కానీ ఆయన ఒక ఫిలాసఫర్, ఒక ఉపన్యాసకుడు. గద్దర్ గురించి మనం మాట్లాడతాం. గద్దర్ ఒక గొప్ప ఫిలాసఫర్, గొప్ప గాయకుడు, గొప్ప వ్యాఖ్యాత, ప్రజల్ని తన మాటలతోని, తన పాటలతో ఇట్లా కదిలించగలిగే సామర్థ్యం ఆయనలో ఉన్నది. ఇంకొంతమంది ఉంటారు గొప్పగా ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. నాయకత్వ లక్షణాలు కొందరు ప్రత్యేకంగా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కలగాల్సిన వ్యక్తి మారోజు వీరన్న. ఆయన రోజు నిత్య విద్యార్థి, చనిపోయే వరకు కూడా ఆయన విద్యార్థి అని ఎందుకు అంటున్నా అంటే యూనివర్సిటీలో అడ్మిషన్ ఉంటే విద్యార్థి కాదు, రోజు అధ్యయనం చేస్తుంటారు, రోజు చర్చలలో ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు రోజు. ఆయన ఒక గొప్ప ఫిలాసఫర్, ఆయన ఒక గొప్ప ఉపన్యాసకుడు, ఆయన ఒక గొప్ప గాయకుడు, ఆయన ఒక గొప్ప రచయిత. తానే అన్నయ్య పనిచేస్తున్నటువంటి వ్యక్తి మారోజు వీరన్న. ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఈ రాష్ట్రానికి, దేశానికి ప్రమాదం, అంటే పెట్టుబడిదారులకు ప్రమాదం ఉంటుందని చెప్పి గుర్తించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వేటాడి చంపించింది. అప్పుడు మొదటిసారిగా హత్యాకాండకు పాల్పడ్డది ముగ్గురు ప్రముఖుల మీద. మారోజు వీరన్న, గద్దరన్న, బెల్లి లలితక్క. గద్దరన్న మీద తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడనే ఉద్దేశంతోనే గద్దరన్న మీద పోలీసులు ఫైర్ చేశాను. అప్పుడు లక్కీగా బతికాను. ఆయన చంపడం కోసం దాడి చేస్తే బతికేండి ఆయన. మారోజు వీరన్నను చంపేసాను. బెల్లి లలితక్కను 17 ముక్కలుగా చేశాను, చంపేసి వదిలిపెట్టాను. కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉందండి. చంద్రబాబు నాయుడే ప్రత్యేకంగా చేయించారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలు నిర్ధారించినాయి, చంద్రబాబు నాయుడే చేయించిందని నిర్ధారించినాయి. కాకపోతే ఆ హత్యలలో ఫిజికల్గా వేరే వాళ్ళు ఉంటారు, కానీ డైరెక్షన్ అక్కడ నుంచి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ మేరకు వీళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ఈ హత్యలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు చేసింది అనేది క్రైటీరియా కాదు. ఎవరు డైరెక్షన్ ఇచ్చిన అది క్రైటీరియా. కాబట్టి ఈ ఉద్యమం నిలబడితే ఆంధ్ర సంపన్న వర్గాలకు, పెట్టుబడిదారులకు చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చిందో, ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తూ వచ్చిందో వాళ్ళ మీద అనేక రూపాలు దాడులు జరిగినాయి. కొంతమంది హత్యల పాలైండు, అంటే హత్యాకాండకు బలైండు.
కొంతమంది బతికున్నారు. సార్ నాకు ఒక తెలియని అంటే ఒక లేమన్గా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇదైతే అంటే మద్రాసు నుంచి వెళ్ళగొడితే కర్నూలులో ఎక్కడో తలదాచుకుందాం అనుకునే ఆంధ్రులకు సంబంధించి బూర్గుల రామకృష్ణారావు గారు ఆదరించి రండి మనందరం అన్నదమ్ములు కలిసి ఉందామని చెప్పి ఆయన పిలిచారు. అలాంటి స్నేహహస్తం ఇచ్చిన తెలంగాణకి ఆంధ్ర వలసవాదులు లేకపోతే ఆధిపత్యవాదులు నిజంగా తెలంగాణను అణగదొక్కాలని చూశారు అని చెప్పగలుగుతామా? నిజంగా అణగదొక్కే చర్యలు జరిగినాయి అంటారు? ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర సంపన్న వర్గాలకు ఎప్పుడు ఒక కన్నింగ్ నేచర్ ఉంటుంది. కన్నింగ్ నేచర్ ఉంటుంది. ఓకే. ఆ కన్నింగ్ నేచర్తోనే వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మద్రాసుకు పోయి మద్రాసులో అనేక వ్యాపారాలు వాళ్ళు స్థిరపడ్డారు. మద్రాసు పోయి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు స్థిరపడ్డారు. అక్కడ విపరీతంగా సంపద దోసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు దోసుకున్నారు, ఇతర వ్యాపారాల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా అక్కడ సంపద దోసుకున్నారు. అంటే సంపద దోచుకోవడంలో భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మొదటి స్థానంలో గుజరాత్ ఉంటుంది, రెండో స్థానంలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఓకే. ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర సంపన్న వర్గాలు, ప్రజలు కాదు, మళ్ళీ ప్రజలందరూ మన వాళ్ళే. అక్కడ కష్టజీవులు ఉన్నారు, ఇక్కడ కష్టజీవులు ఉన్నారు. కాబట్టి కష్టజీవులకు సంబంధించి మనకు ఇబ్బంది లేవు. వాళ్ళ కష్టజీవులు, మనం కష్టజీవులు. వాళ్ళు అక్కడ సంపన్న వర్గాలతో దోపిడీ గురవుతున్నారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ సంపన్న వర్గాలతో దోపిడీ గురవుతున్నారు. కాబట్టి అక్కడ కష్టజీవులతో మనకు సమస్య లేదు. ఎవరైతే ఆధిపత్య వర్గాలుగా ఉండి, పెట్టుబడిదారు వర్గాలుగా ఉండి, వ్యాపార వర్గాలుగా ఉండి అనేక రంగాలకు విస్తరించి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్న సంపద దోచుకోవడం కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో ప్రమాదం. అయితే అక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విలీనమైనప్పుడు ఈ కుట్ర దాంట్లో అంతర్లీనంగా దాంట్లో దాగి ఉన్నది. విలీనమైన తర్వాత దాన్ని ఆచరిస్తూ దాన్ని కొనసాగిస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు కూడా అది కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దోపిడీ ఆగలేదు. ఓకే. ఇప్పుడు కూడా రైట్ నా ఉందా? ఇప్పుడు కూడా కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్ర తెలంగాణ ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ ఆంధ్ర సంపన్న వర్గాలు అయితే తెలంగాణ సంపదను దోపిడీ చేసినాయో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే సంపన్న వర్గాలు తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నాయి. ఓకే. కాబట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం వేరువేరుగా రెండు రాష్ట్రాలు ఏర్పాటైనాయి, రెండు ప్రభుత్వాలు ఏర్పాటైనాయి. కానీ అక్కడున్న పెట్టుబడిదారులు హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని ఈ దోపిడీని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చిండ్రు. దోపిడీని ఎక్కడ ఆపలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిజానికి తెలంగాణ రాష్ట్రం పోరాట సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమాన్ని మనం స్టార్ట్ చేసినాం. ఓకే. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వాళ్ళు దోపిడీ చేయడానికి అవకాశం లేనటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నిజానికి అవును, ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ఉద్యమ కాలంలో రోజు చర్చ జరిగింది. అది రోజు అంటే నేను తెలంగాణ విద్యావంతుల వేదిక స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ఓకే. తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కోదండరావు, నేను స్టేట్ కోఆర్డినేటర్గా చేశాను. తెలంగాణ విద్యావంతుల వేదికలో అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ వచ్చేది. ఆ చర్చలలో ప్రధానమైన అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వందల వేల కోట్లు ఉన్నటువంటి సంపన్న వర్గాలు తక్కువ మందే ఉన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేయడం కూడా సాధ్యం కాదు. రెండవది, కాంట్రాక్ట్ వర్కులు అన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా ఉండాలి, కానీ కొంతమంది వ్యక్తులు ఆ ప్రయోజనాలు పొందడానికి వీలు లేకుండా ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి ఒక మంచి ప్రపోజల్ ప్రభుత్వం ముందు పెడుతూ వచ్చినాం. ఒక కాంట్రాక్ట్ వర్కులే కాదు, విద్యారంగం మీద చర్చ జరిగింది, వైద్య రంగం మీద చర్చ జరిగింది, వ్యవసాయ రంగం మీద చర్చ జరిగింది, పారిశ్రామిక రంగం మీద చర్చ జరిగింది, నిరుద్యోగ సమస్య మీద చర్చ జరిగింది, వలస జీవితాల మీద చర్చ జరిగింది. ఒక అంశం కాదు, మహిళల మీద చర్చ జరిగింది, ఆదివాసీల మీద చర్చ జరిగింది, ముస్లిం మైనార్టీల మీద చర్చ జరిగింది, క్రిస్టియన్ మైనార్టీల మీద చర్చ జరిగింది, బీసీల మీద చర్చ జరిగింది. ఒకటి రెండు కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాల సమస్యలు ఫేస్ చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తారో ఆ మొత్తం సమస్యల పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి అప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ వచ్చినాం. అయితే ఇవన్నీ కూడా ఉద్యమ కాలంలో ఉద్యమ నాయకత్వం, తెలంగాణ విద్యావంతుల వేదిక కావచ్చు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా దానికంటే ముందు ఏర్పాటైనటువంటి తెలంగాణ జనసభ కావచ్చు, తెలంగాణ మహాసభ కావచ్చు, తెలంగాణ ఐక్య వేదిక కావచ్చు, అనేక సంఘాలు, తెలంగాణ స్టడీ సర్కిల్, ఎన్ఐఏ గారి నాయకత్వంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ఏర్పాటైంది. ఆయనది కూడా చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. అసలు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏ ఏ రంగాలలో ఎట్లా దోపిడీ గురవుతుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక మంచి పుస్తకం తయారు చేసి తీసుకుపోయి జయశంకర్ చేతిలో పెట్టిన వ్యక్తి ఎన్నయ్య గారు, గాది ఎన్నయ్య గారు. ఒక జయశంకర్ సారే కాదు, తెలంగాణ కోసం ఆలోచించే ప్రతి వాళ్ళ చేతిలో ఆ సమాచారం అంతా పెట్టి ఇగో ఇన్ని రకాలుగా ఇన్ని రంగాలలో ఎన్ని రకాలుగా దోపిడీ గురవుతుంది, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి ఉద్యమంలో భాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే మనకు పరిష్కారం, అది తప్ప వేరే పరిష్కారం లేదని చెప్పి ఆయన బలంగా నమ్మి బలంగా ఉద్యమ నిర్మాణం చేసిన వ్యక్తులలో ఎన్నయ్య గారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ చాలా గొప్ప కాంట్రిబ్యూషన్, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో పనిచేస్తూ వచ్చిండ్రు.
ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో పనిచేస్తూ వచ్చింది. ఆంధ్ర వలసవాదుల యొక్క ఆధిపత్యాన్ని భరించలకే మన తెలంగాణ వచ్చింది. అంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో నిజంగా ఎంత ఏదైతే ఫైట్ చేసిన తెలంగాణకి సంబంధించిన హక్కులు సాధన కోసమో లేకపోతే సామాజిక తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో నెరవేరాయా లేదా అంటే ఏం చెప్తారు? నేను మళ్ళీ ఒకసారి వెనక్కి పోతా. హ్మ్. మారోజు వీరన్న తెలంగాణ మహాసభ ద్వారా ప్రకటించిన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మనం అందరం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మొట్టమొదటిగా చేసే పని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, హ్మ్. కులాల వారికి జనాభా లెక్కలు సేకరించాలి. హ్మ్. కులాల వారికి జనాభా లెక్కలు సేకరించాలి. ఎవరెంతమంది ఉన్నారు ఏంటి అనేది? ఏ కుల జనాభా ఎంత ఉన్నదో హ్మ్. ఆ కుల జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, మొదటిది. రెండవది, కుల జనాభా ఆధారంగా ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపులు చేయాలి, హ్మ్. రెండో అంశం. మూడో అంశం, సమాజంలో అత్యంత వెనుకబడ్డటువంటి కొన్ని జాతులు, కొన్ని కులాలు ఉన్నాయి, అత్యంత వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. వాళ్ళ కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసి, వాళ్ళు తక్కువ కాలంలో ఎక్కువగా బాగుపడే విధంగా ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉండాలి. ఇక్కడ కులం అన్నప్పుడు ఏ కులం కూడా ఇంకో కులంతో సమానమైన అవకాశాలు కలిగి లేదు. ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన ఎదుగుదల ఉంటుంది, ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన ఆర్థిక వనరులు ఉంటాయి. ఇట్లా అనేక కులాలు ఉన్నాయి కాబట్టి ఏ కులం ఏ రంగంలో ఇంకో కులంతో సమాన స్థాయిలో లేదు కాబట్టి సమసమాజం ఏర్పాటు కావడానికి అవసరమైన ప్రణాళికలు అప్పుడున్న ప్రభుత్వాలు అందరు కూర్చొని, మేధావులు ప్రభుత్వాలు కూర్చొని ఒక మంచి ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయడం ద్వారా ఇక్కడ ఆర్థిక అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది, సామాజిక అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. క్రమేణా కుల నిర్మూలన ఉద్యమాలు బలోపేతం చేస్తూ కుల రహిత సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చాలా స్పష్టంగా ప్రతిపాదిస్తూ తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేసిండు మారోజు వీరన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయింది. దీనికంటే ముందు ఇంకొకటి అంబేద్కర్ కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పెద్ద రాష్ట్రాలు ఉంటే ఆధిపత్య దోపిడీ వర్గాల చేతుల్లో ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళను ఎదిరించి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి వాళ్ళతో సమానంగా అవకాశాలు పొందడం లేదా సమానంగా జీవించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి భారతదేశంలో ఎన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పాటైతే ఆ చిన్న రాష్ట్రాల ద్వారా అణచబడ్డ సామాజిక వర్గాలకు, దోపిడీ గురవుతున్న సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది, రాజ్యాధికారాన్ని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రధానమైందని చెప్పి భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆర్టికల్ 3 చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైనటువంటి ఆర్టికల్ 3ని పొందుపరుస్తూ భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఈరోజు తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి ఆర్టికల్ 3 ఆధారం చేసుకొని తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేసినాం. దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అయితే అంబేద్కర్ గారు ఆశించినట్టుగా తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం అయితే అణచబడ్డ సామాజిక వర్గాలకు లేదా శ్రామిక వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెప్పి బలంగా నమ్మి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన ఆర్టికల్ 3ని పొందుపరుస్తూ రాజ్యాంగం రాశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, మారోజు వీరన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా, గద్దరన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఆకుల భూమన్న ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, విమలక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ పాలన కొనసాగుతూ వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నేను నా అనుభవంలో చెప్తున్నా, నిర్మమాటంగా మాట్లాడుకోవాలి. మెగా కృష్ణారెడ్డి అనే పేరు తెలంగాణ ఉద్యమ కాలంలో నేను ఒక కార్యకర్తగా లేదా ఒక స్థాయి నాయకుడిగా నేను పనిచేసినప్పుడు మెగా కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి మెగా అనే ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆయన ఒక కాంట్రాక్టర్గా కాంట్రాక్ట్ వర్క్ చేసుకోవడం కోసం వస్తున్నాడని చెప్పి నేను విన్నా. ఇప్పుడు జస్ట్ 10-15 సంవత్సరాలు గడవగానే ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నుల జాబితాలో మెగా కృష్ణారెడ్డి చేరిపోయాడు. అత్యంత సంపన్నుల జాబితాలో మెగా కృష్ణారెడ్డి చేరిపోయింది జస్ట్ 15 సంవత్సరాల కాలంలో. తెలంగాణలో లేదు 20 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కట్టింది ఆయన. అంటే పెద్ద అదొకటే కాదు, పెద్ద ప్రాజెక్టు మొత్తం కూడా మెగా కృష్ణారెడ్డి చేతిలోకి వెళ్ళిపోతున్నది. మరి మెగా కృష్ణారెడ్డికి వర్క్ ఎవరు ఇచ్చిండ్రు? తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడుకున్నది కాంట్రాక్ట్ వర్కులు ఏవైనా సరే 100,000 కోట్ల వర్కులు ఒకే కాంట్రాక్టర్కి ఇస్తే ఆ వర్కులు చేయడం ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సాధ్యం కాదు కాబట్టి, నిరుద్యోగులకు సాధ్యం కాదు కాబట్టి చిన్న చిన్న బిట్లుగా డివైడ్ చేసి నిరుద్యోగులందరితోనూ ఒక కోఆపరేటివ్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి, సొసైటీ మాదిరి ఒకటి ఏర్పాటు చేసి ఆ గ్రూప్కు ఒక వర్క్ ఇచ్చి వాళ్ళని ఆ వర్క్ చేసుకొని బతుకుమని చెప్తే వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటారు, బతుకుతారు, వాళ్ళకు ఒక జీవనోపాధి ఉంటుంది. తర్వాత ఇక్కడ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారని చెప్పి దాని మీద విపరీతమైన చర్చ పెట్టి ఒక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టినా లేదా అప్పుడు పార్టీల ముందు పెట్టినటువంటి నేపథ్యం మనకున్నది. అది జరగలేదు.
నిరుద్యోగులతో కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయలేదు, నిరుద్యోగులకు కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వలేదు. ఒకవేళ ఎక్కడన్నా వాళ్ళు వ్యక్తిగతంగా లైసెన్స్ తీసుకొని బీసీలో ఎస్సీలో అక్కడక్కడ కొన్ని పనులు చేసుకుంటే వాళ్ళు ఏ పనులు అయితే చేసుకున్నారో ఆ పనులు అంటే వాళ్ళ కాంట్రాక్ట్ వర్కులు రావడమే తక్కువ అని అంటే ఆ కొద్ది గొప్ప వచ్చిన వర్కులు కూడా వాళ్ళు చేసుకుంటే వర్క్ చేసుకోవడానికి అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి వర్క్ చేసుకోవాలి. బిల్లులు ఇన్ టైంలో రావు. బిల్లులు ఇన్ టైంలో రాకపోవడం వల్ల వీళ్ళు బయట ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి అక్కడ వర్కులు చేస్తే దాని మీద వడ్డీలకు వడ్డీలు పెరిగి వాళ్ళ లాభాలు రావడం పక్కన పెట్టేసి కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది. కొద్ది గొప్ప ఆర్థిక వనరులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అంటే బీసీ ఎస్సీలకు సంబంధించి పాపం ఎస్టీల విషయానికి నేను అక్కడ దాకా వస్తలేను. ఎస్టీలు ఇంకా కాంట్రాక్టర్లుగా ఎదగలేదు, ఈ రోజు వరకు కూడా కాంట్రాక్టర్లుగా ఎదగలేదు ఎస్టీలు. ఎస్సీలలో కొందరు ఎదుగున్నారు, బీసీలలో కొందరు ఎదుగున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి వర్కులు చేయడం వల్ల ఇన్ టైంలో బిల్లులు రాకపోతే వాళ్ళు అప్పుల పాలై రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇదంతా దుర్మార్గమైన ప్రాక్టీస్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలతో మాట్లాడినప్పుడు, ప్రజలతో సంభాషణ జరిగినప్పుడు, ప్రజలతో చర్చలు జరిగినప్పుడు ప్రజలకు మనం ఏ హామీలు అయితే ఇచ్చి ఉద్యమంలో భాగం చేసినామో ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. చేయించాల్సిన బాధ్యత ప్రొఫెసర్ కోదండరాం చేతుల్లో కూడా ఉండాలి. ఎందుకంటే ఆ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహిస్తూ వచ్చిండ్రు. మేమందరం కలిసి ఆయన నాయకత్వంలో ఉండమని చెప్పినాం. మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పినాం. మేము ఆయన తీసుకొచ్చి నాయకత్వంలో కూర్చోబెట్టినాం. అనేక హామీలు ఇస్తూ ఉద్యమాన్ని నిర్మించినాం. ఎన్నికైన ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వం లోపం ఉంటుంది, ప్రభుత్వ ద్రోహం ఉంటుంది. ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ప్రభుత్వంతో పోరాడి ఆ పనులు చేయించకపోతే ఉద్యమ నాయకులు కూడా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళుగానే ఉంటారు. ఓకే. కాబట్టి ఇద్దరు బాధ్యత ఉన్నది. ఉద్యమ నాయకుల బాధ్యత ఉన్నది, ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. వీళ్ళిద్దరు కూడా బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా మోసానికి గురయ్యారు. ఒక నిరుద్యోగులు ఒకటే కాదు, ప్రజలందరూ కూడా మోసానికి గురయ్యారు. మనకు ఏ రంగం తీసుకున్నా కూడా ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. విద్యారంగం అనుకున్నాం. కేసీఆర్ భాషలో చెప్పాలంటే మా పరిభాషలో మేము చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే విద్యారంగానికి బడ్జెట్ పెంచి ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు అందరికీ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ దాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి ప్రణాళికబద్ధంగా దాన్ని అమలు చేస్తూ విద్యారంగం మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం. అదేం కూడా జరగలేదు. అందరికీ సమాన విద్య, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన సమాన విద్యను అమలు చేయాలని చెప్పి మేము అప్పుడు మాట్లాడుకున్నాం. ప్రజలకు అదే హామీ ఇచ్చినాం. కేసీఆర్ ఆయన ప్రాస కోసం కేజీ నుండి పీజీ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తా అని చెప్పింది. తెలంగాణ ఉద్యమ కాలంలో అధికారంలోకి వచ్చి దాదాపు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కేజీ లేదు, పీజీ లేదు. ఇప్పటి వరకు నియామకాలు లేవు, డిఎస్సీలు లేవు, నియామకాలు లేవు. యూనివర్సిటీలలో అన్ని డిపార్ట్మెంట్లలో నియామకాలు లేక, ప్రొఫెసర్ లేక, టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది, కుప్ప అయిపోయింది. అటు చూడబోతే లేదు. ఆ పరిస్థితి ఉన్నది ఈరోజు. ఓకే. తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు మా వల్లే తెలంగాణ వచ్చింది, కొంతమంది ముందుకెళ్ళి కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని చెప్తున్నారు. నిజంగా తెలంగాణ కళ సాకారమైంది ఎవరి వల్ల? నాయకుల వల్ల, లేకపోతే జేఏసీనా, లేకపోతే ఉద్యమాలు ఎవరైతే చేశారో, ఎవరైతే వీళ్ళు ఉన్నారో తెలంగాణ పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల? తెలంగాణ ఎవరో ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఫైట్ చేసాము, మేము కొట్లాడినామని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎవరి వల్ల వచ్చిందంటే ఏం చెప్తారు? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవరి వల్ల వచ్చింది అనే విషయం మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి వల్ల తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరి వల్ల తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగింది, ఎవరి వల్ల తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగింది అని అంటే మళ్ళీ వెనక్కి పోతే 3 కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో తెలంగాణ స్టార్ట్ అయింది. ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల్ని సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తూ ప్రజలందరినీ కూడా ఉద్యమ కార్యక్రమంలో బిజీగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ వచ్చిన వాళ్ళలో ప్రముఖులు ఆకుల భూమన్న ఉంటారు, గద్దరన్న ఉంటారు, విమలక్క ఉంటారు. ఇట్లా ఒక గ్రూప్ కోర్ గ్రూప్, భాషం యాదగిరి అన్న ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన పాత్ర. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి వీళ్ళు పనిచేస్తూ వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వరకు కూడా పనిచేస్తూ వచ్చిండ్రు. ఎక్కడ ఏ సందర్భంలో ఒక్క అడుగు వెనక్కేయలేదు, ఎవరితో రాజీపడలేదు. నిరంతరం ప్రజల మధ్య ప్రజా పోరాటాల్లో ఉన్నారు. ఈ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతిపితలో లేదా జాతి మాతలు అవుతారా, లేదా మధ్యలో వచ్చిన వాళ్ళు పీతలు మాతలు అవుతారా? గద్దరన్న ఉన్నారు, ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ ఉద్యమాలు ఉన్నారు. విమలక్క ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ ఉద్యమాలు ఉన్నారు. ఆకుల భూమన ఉద్యమ నిర్మాణం చేసిన దాంట్లో ఆయన ప్రముఖుడు. ఓకే.
వరవరరావు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ప్రముఖుడు ఆయన. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను జాతిపితను, నేను జాతి మాతను ఎవరు వాళ్ళు ప్రకటించుకోవడం ఏంటి? జాతిపితనని కేసీఆర్ ప్రకటించుకుంటాడు, తెలంగాణ మాతనని కవిత ప్రకటించుకుంటుంది. మీరు ఎట్లా పితలు అవుతారు, ఎట్లా మాతలు అవుతారు, మేము ఎట్లా దాన్ని అంగీకరించాలి? అసలు మీ కాంట్రిబ్యూషన్ ఇది, మీరు చేసిన పని ఏంటిది? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజలకు ఉద్యమ కాలంలో ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయలేదు కదా మీరు. తెలంగాణ సంపద దోపిడీ చేయడంలో మీరు అందరు కూడా పోటీ పడ్డారు కదా. సంపద వందల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కొక్కరు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని, ఇతర స్థిరాస్తులు పెంచుకొని, ఇతర పెద్ద పెద్ద కంపెనీలలో షేర్స్ కొనుక్కొని మీ సంపద అక్కడ పెంచుకుంటాను కదా. ఈ సంపద దోసుకున్న వాళ్ళే మాతలు పీతలు అవుతారా? ఎట్లా మాట్లాడతారు అసలు? దేని ఆధారం చేసుకొని మాట్లాడతారు? నేను చెప్తున్నా, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఉన్నది, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ఓకే, ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నది, సెకండ్ ఒపీనియన్ లేదు. అంత మాత్రాన తెలంగాణ జాతిపిత, తెలంగాణ జాతి మాత ఏంటది? మీరు ఎక్కడి నిజాయితీగా ఉన్నారు? తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో మీ సంపద ఎంత? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో మీ సంపద ఎట్లా పెరిగింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంపద ఎట్లా పెరిగింది? మిగతా వాళ్ళ సంపద ఎందుకు పెరగలేదు? ఇది కదా ప్రధానం, ఇది కదా ప్రామాణికం. గద్దరన్న సంపద ఎందుకు పెరగలేదు? విమలక్క సంపద ఎందుకు పెరగలేదు? మారుజు వీరన్న సంపద ఎందుకు పెరగలేదు? ఆకుల భూమన్న సంపద ఎందుకు పెరగలేదు? పాశం యాదగిరన్న సంపద ఎందుకు పెరగలేదు? అంటే ఎవరు సంపద దోసుకుంటే వాళ్ళే జాతి పితలు అవుతారు, జాతి మాతలు అవుతారా? సంపద దోసుకున్న వాళ్ళే జాతి పితలు, జాతి మాతలు అయితే మరి నిజాయితీగా ప్రజల కోసం, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళని ఏ పేరుతో పిలుద్దాం? ఇది కదా ప్రామాణికం. గద్దరన్న పాట పాడితేనే కదా జనం కదిలొచ్చి ఉద్యమంలో భాగమైంది. విమలక్క పాట పాడితేనే కదా జనం కదిలొచ్చి ఉద్యమంలో భాగమైంది. ముచ్చెర్ల సత్యనారాయణ పాట పాడితేనే కదా ఉద్యమంలో భాగమైంది. ఆకుల భూమన్న అనేక సిద్ధాంతాలు చదివి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ, అంటే ఒక రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ప్రజల్లోకి వస్తేనే కదా ఉద్యమ నిర్మాణం జరిగింది. వీళ్ళు లేకపోతే ఇంకా తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? పితలు మాత్రం ఎట్లయితారు? అంటే ఒకళ్ళు చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తెలంగాణ ఇచ్చింది మేమే అని వాళ్ళు చెప్తున్నారు, తెలంగాణ తెచ్చింది మేమే అని ఆయన అంటున్నాడు. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి అధికారం ఇచ్చారు, తెలంగాణకి ఇచ్చిన వాళ్ళు కూడా మనకి అధికారం ఇచ్చారు. పుష్కర కాలమైన ఇచ్చినోళ్ళ పరిస్థితి, తెచ్చినోళ్ళ పరిస్థితి మేమేమి చెప్పుకుంటున్నారు, కానీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు అని కూడా గ్రౌండ్లో మాట్లాడుకునే పరిస్థితి. నిజమేనంటారా? తెలంగాణ ఉద్యమానికి సిన్సియర్గా డెడికేట్ అయి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో పనిచేసినా, రాష్ట్ర స్థాయిలో పనిచేసినా, జిల్లా స్థాయిలో పనిచేసినా, మండల స్థాయిలో పనిచేసినా, గ్రామ స్థాయిలో పనిచేసినా, ఏ స్థాయిలో పనిచేసినా కూడా నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరూ కూడా విపరీతమైన పేదరికంతో ఉన్నారు, అనేక రకాలుగా నష్టపోయి ఉన్నారు. ఒక జనరేషన్ మొత్తం ఒక 20 సంవత్సరాలు ఫుల్ టైం పనిచేస్తూ వచ్చాను. నిజానికి కన్సాలిడేట్ అయ్యి ఉద్యమ నిర్మాణం జరిగింది 94లో. 94 నుండి 2014 వరకు 20 సంవత్సరాల కాలం తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ 20 సంవత్సరాల కాలం ఫుల్ టైం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చితికిపోయినారు, శారీరకంగా చితికిపోయినారు, వాళ్ళ కుటుంబాల ఆర్థిక సంక్షోభానికి గురైనాయి. వాళ్ళందరూ కూడా అరెస్టులు అయ్యారు, జైళ్ళ పాలయ్యారు, హత్యాకాండకు పాలయ్యారు, అనేక రకాలుగా నష్టపోయి ఉన్నారు. విద్యార్థులైతే అప్పుడు విద్యార్థులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమంలో ఉండడం వల్ల వాళ్ళు ఏజ్ రీత్యా ఇప్పుడేమన్నా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడ్డా కూడా వాళ్ళకు ఏజ్ పెద్ద ఏజ్ కదా, వాళ్ళ ఏజ్ అయిపోయింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మేమందరం వాళ్ళందరికీ అంటే నిజానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పారు వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అది, తెలంగాణ ప్రభుత్వం బాధ్యత అది. కేసీఆర్ ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉండే, కేసీఆర్ ఆ బాధ్యత తీసుకోలేదు. కోదండ రామ్ సార్ ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉండే. కోదండ రామ్ సార్ కేసీఆర్ తో కొట్లాడి, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి అప్పుడు ఎప్పుడు 12 ఏళ్ల కింద కొట్లాడి వీళ్ళకందరికి న్యాయం జరిగే విధంగా ఆయన బాధ్యత వహించాల్సి ఉండే. ఆ పని చేయలేదు ఆయన, ఆ పని చేయలేదు. ఈ మధ్య కాలంలో 5-6 సంవత్సరాల నుంచి మాలాంటి వాళ్ళం కొంతమంది, డాక్టర్ చీమ శ్రీనివాసు, రామగిరి ప్రకాష్, తర్వాత నాగరాజు, నేను, మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని చెప్పి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం చేస్తే తప్ప వీళ్ళు ఎవరు కదిలి రాలేదు. ఇంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళకు తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు ఎట్లా ఉన్నాయని తెలియదా? వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినాయి, ఎట్లా ధ్వంసమైనాయి అన్న విషయం వీళ్ళకి తెలియదా? ఆ మాత్రం తెలియని వాళ్ళ నాయకులు ఎట్లయితారు, మేధావులు ఎట్లయితారు? ముందు చూపు ఉండాలి కదా మేధావులకు. మేధావులకు బాధ్యత ఉండాలి కదా. ఎవరు బాధ్యత వహించింది? ఉద్యమకారులకు ఎవరు బాధ్యత వహించలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రెండో ఉద్యమాన్ని నిర్మించాల్సిన ప్రతికూల పరిస్థితి, హీనమైన పరిస్థితి ఎదురైంది. ఉద్యమకారులు ప్రభుత్వాన్ని అడుక్కోవడం ఏంటి? చాలా గౌరవంగా బతకాలి వాళ్ళు. సమాజం చేత గౌరవించబడాలి, ప్రభుత్వం చేత గౌరవించబడాలి.
సార్ నిజంగా చూస్తే ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మొదటగా ప్రారంభించిన వాళ్ళందరూ ఆ, ఇలా నీట్గా ఫేడ్ అవుట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే చాలామంది ఒకళ్ళు కాదు చాలామంది కూడా మెయిన్ ఫోకస్ ఆయన అయిన పరిస్థితి, వాళ్ళని పట్టించుకోలేదు కేసీఆర్, వాళ్ళందరినీ అందుకనే వాళ్ళు గద్దర్ని అయితే వెయిట్ చేయించారని చెప్పి కూడా ఏదో మాట్లాడారు. రకరకాలుగా అందరిని కూడా ఇలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దాని కూడా ఉన్న పరిస్థితి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ, అంటే దీనికి సంబంధించి అప్పుడు కనీసం కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా చేయలేకపోయారు. కొంతమంది కూడా విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్ మీరు? నేను ముందే చెప్పిన ఆ, ఈ మొత్తం వ్యవస్థకు కేసీఆర్ బాధ్యత వహించాలి. హ్మ్, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఓకే, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినారు కాబట్టి కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ బాధ్యత వహించలేదు. కేసీఆర్ బాధ్యత వహించినప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఏ ఏ సంఘాలైతే నాయకత్వం వహించినాయో ఆ సంఘాలకు ఎవరెవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉండే. హ్మ్, వీళ్ళు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో చేరడం మీద వాళ్ళ ఆసక్తి చూపిండ్రు. హ్మ్, వాళ్ళు ప్రభుత్వంలో చేరి వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం కోసం, ఎంపీలు కావడం కోసం, లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు తీసుకోవడం కోసం, లేదా అనేక రకాలుగా అనేక రూపాయలలో ప్రభుత్వంలో భాగం కావడం కోసం వాళ్ళు చూపిన శ్రద్ధ ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమకారుల మీద ఆ శ్రద్ధను వాళ్ళు చూపలేదు. ఓకే, దాని ఫలితంగానే తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాల చేత నిర్లక్ష్యానికి గురైనాయి. హ్మ్, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వాల చేత నిర్లక్ష్యానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అప్పుడు విద్యార్థులు ఉన్నవాళ్ళు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు, హ్మ్, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళ పిల్లల్ని చదివించాలి. గవర్నమెంట్ స్కూల్ లేవు. ఉన్న స్కూళ్ళలో ఒక నాణ్యమైన విద్య లేదు. ఆ స్కూళ్ళ మీద విశ్వాసం లేదు. ప్రైవేట్ స్కూల్లో పంపించాలి. ఫీజులు కట్టలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి, ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితి, బతుకు తెరువు లేని పరిస్థితి. వాళ్ళ బాధలు అట్లా ఉన్నాయి. వీళ్ళేమో పదవులలో చేరిపోయి వీళ్ళు వీళ్ళు చేస్తూ పోయింది. హ్మ్, చాలా ప్రతికూలమైన పరిస్థితి ఇది. సరే, తిరోగమనం ఇది. హ్మ్. తిరోగమనం. కోదండరామ్ గారు ఇప్పుడు విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడి ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేత మీరు చేయించుకునే అవకాశం లేదంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వింటది? కేసీఆర్ అందరిని వదిలేశాడు, నేను మాత్రం అందరికి పాశం యాదగిరి దగ్గర నుంచి మొత్తం అందరికి ఎన్ని కోట్లు ఇచ్చాను రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి. ప్రజలందరూ పోరాటం చేసి ఆ ఉద్యమంలో భాగమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ సమావేశంలో, తెలంగాణ జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో నేను స్వయంగా మాట్లాడినా. ఏం మాట్లాడినా అంటే తెలంగాణ ఉద్యమకాలం అంతా కూడా ప్రజలకు అనేక రకాల హామీలు ఇస్తూ ఏ ప్రజలు ఏ రంగాలలో పనిచేస్తున్నారు, ఆ రంగంలో ఉన్న సమస్యలు ఏంటి, సమస్యల పరిష్కారం ఏంటనేది మనం అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి మీరు తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలని చెప్పి వాళ్ళకందరికీ చెప్పినాం. మన మీద ఉన్న విశ్వాసంతో, మన సంఘాల మీద ఉన్నటువంటి విశ్వాసంతో, మనం గతంలో పనిచేసిన ఉద్యమాల మీద ఉన్నటువంటి విశ్వాసంతో ప్రజలు మనతో కలిసి వచ్చిండ్రు, ఉద్యమంలో భాగమైండ్రు, అనేక రూపాయలలో నష్టపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ మనం బాధ్యత వహించాలి. మొత్తం ప్రజలకు బాధ్యత వహించడం ఒక అంశము, ఉద్యమకారులకు బాధ్యత వహించడం రెండో అంశము. ఈ రెండు అంశాలకు మనం బాధ్యత వహించాలి. మనం బాధ్యత వహించకపోతే మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం ద్రోహం చేసిన వాళ్ళమవుతాము. ఆ ద్రోహ చరిత్ర మనకొద్దు, మనం బాధ్యత వహిద్దామని చెప్పి రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నేను మాట్లాడినా. ఈ అంశాలు మాట్లాడిన ప్రతిసారి ఈ అంశం చాలా ముఖ్యమైనది, ఇది వచ్చే సమావేశంలో ఎజెండాగా పెట్టుకొని మనం మాట్లాడుకుందాం, దాని మీద తీర్మానం చేసుకుందామని చెప్పి ఎప్పటికప్పుడు సమావేశాలు జరిగినప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది, కానీ దాని మీద కార్యక్రమాలు రూపొందించలేదు. దాని ఫలితంగా 12 సంవత్సరాలు గడిచిపోయింది. నిజానికి బాధ్యత వహించాల్సింది ఉద్యమకారులుగా మనమే కదా, ఉద్యమ నాయకులుగా మనమే కదా. ఈ 12 సంవత్సరాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఎవరి మీద విశ్వాసంతో ప్రజలు మనతో కలిసి వచ్చేయండి. ప్రజలందరూ కేసీఆర్ మీద విశ్వాసం ఉంటే కేసీఆర్తో కలిసిపోతారు, టీఆర్ఎస్ పార్టీలో కలిసిపోతారు. కేసీఆర్ మీద విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. కేసీఆర్ మీద విశ్వాసం లేక ప్రజా సంఘాల నాయకత్వంలో కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇది మేజర్ రోల్. ప్రజా సంఘాలుగా, తెలంగాణ జేఏసీగా, తెలంగాణ ప్రజా ఫ్రంట్గా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా, లేదా ఈ ఫ్రంట్లు జేఏసీలు కాకుండా స్వతంత్రంగా పనిచేసినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. సపోజ్ జర్నలిస్టుల ఫోరం ఉన్నది, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉన్నది. వాళ్ళు ఏ జేఏసీలో లేరు, తెలంగాణ జేఏసీలో లేరు, తెలంగాణ ప్రజా ఫ్రంట్లో లేరు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో లేరు, కానీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమం కోసం ఫైట్ చేశారు. వాళ్ళు చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. ఉద్యమ కార్యక్రమాలు ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ సొంత డబ్బులతో అక్కడికి పోయి ఫోటోలు తీసుకోవడం, రిపోర్ట్ రాయడం, రిపోర్టింగ్ చేయడం, ఇదంతా కూడా చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. ఒకనొక టైంలో
వాళ్ళు క్యాప్షన్ పెట్టుకున్నారు, అవును తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసం అని. అవును, ఎందుకంటే ఒకనొక టైంలో జై తెలంగాణ అంటేనే భయపడాల్సిన టైంలో, భయపడే ఉన్న టైంలో వాళ్ళు వార్తలు రాసి చాలా మంచి పనులు, ఉద్యోగాలు పోతే తెలంగాణ కోసం మీరు రిపోర్ట్ చేస్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించారు కొన్ని యాజమాన్యాలు. ఎస్ అవును, ఈనాడు పత్రిక వాళ్ళు, ఆంధ్రప్రభ వాళ్ళు వాళ్ళు బెదిరించారు. అయినా తెలంగాణ కానీ ఉద్యమాన్ని ఎక్కడా రిపోర్ట్ తగ్గలేదు. చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పాను. అయినా కానీ ముందు కానీ వీళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు పోయిన పర్వాలేదు మేము రాస్తే తెలంగాణ వార్తలే రాస్తామని చెప్పి, తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే అని చెప్పి క్యాప్షన్ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. గొప్ప కాంట్రిబ్యూషన్ నాకు. ఓకే ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అన్నారు, గొప్ప కాంట్రిబ్యూషన్. ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిజంగా వాళ్ళు రాజకీయ కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళను మెమో ఇష్యూ చేసి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది సస్పెండ్ కూడా అయినప్పటికీ భయపడకుండా ఉద్యోగులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు, అప్పుడు వేధింపులకు గురైన వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు, అట్లా మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకందరూ కూడా తెలంగాణ ఉద్యమ నాయకత్వం, అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా జేఏసీ కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. రైట్. 2028లో కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ప్రజా సంఘాలను, లేకపోతే వాళ్ళని పట్టించుకోలేకపోవటమా, లేకపోతే తెలంగాణ కోసం కలిసి వచ్చిన వాళ్ళని వదిలేయటమా, లేదా ప్రజలను కూడా మర్చిపోయి నేను అనే అహంభావంతో ఉండటం వల్ల జరిగిందంటారా? ఎలా జరిగింది 23కి సంబంధించి ఎలక్షన్? తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కొన్ని మాత్రమే అమలు చేసి ఎక్కువ అంశాలని నిర్లక్ష్యం చేసింది. ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఉద్యమ నినాదాలు పట్టించుకోలేదు, డెవలప్మెంట్కి సంబంధించి పట్టించుకోలేదు, ఏ రంగాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయనకు నచ్చిన కొన్ని రంగాలను ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ పెట్టి దాని మీద పనిచేస్తూ డెవలప్మెంట్ అంటే ఇదే అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసిండు. అది కాదు మనం మాట్లాడుకుందామని ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవరికి కూడా టైం ఇవ్వలే మాట్లాడడానికి. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఒక గొప్ప పేరు ఉన్నటువంటి గద్దరన్న కలవడానికి పోతే ఆయనకు టైం ఇవ్వకపోతే గేట్ దగ్గర ఒక 5-6 గంటలు కూర్చొని వెనక్కి తిరిగి వచ్చాను. గద్దరన్నకి టైం ఇవ్వకపోతే సాధారణ ప్రజలు నువ్వు ఎక్కడ టైం ఇస్తావు? ప్రజాభిప్రాయ సేకరణ నీ దగ్గర స్థానం ఎక్కడున్నది? ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకునే దగ్గర నీ దగ్గర స్థానం ఎక్కడున్నది? నీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు నీ దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం నీ దగ్గర లేదు. చేతులు కట్టుకోవాలి, తల వంచాలి, సార్ 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 అనుకుంటూ కాళ్ళ మీద పడుతూ మాట్లాడాలి. ఎంత దుర్మార్గమైన ప్రాక్టీస్ ఇది. తెలంగాణ సమాజం ఈ బానిస రాజకీయాలను కోరుకోలేదు కదా, సమానత్వ రాజకీయాలను కోరుకున్నది కదా. సమానత్వ రాజకీయాలు అంటే ఏదైనా ఒక అంశాన్ని ఎజెండాగా పెట్టుకుని దాని మీద నలుగురు కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే విధానం కదా. అదే ప్రజాస్వామిక విధానం కదా. దానికి ఎక్కడ స్థానం ఇచ్చినాం? గద్దర్కు కలిసే అవకాశం ఇవ్వలేదు, కోదండరాంకు కలిసే అవకాశం ఇవ్వలేదు, మాలాంటి వాళ్ళకి అసలు అవకాశమే లేదు. ఆయన ఎవరితో అవసరం ఉంటే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడడం తప్ప మనం కలిసే ప్రయత్నం చేస్తే ఎవరికి కూడా సమయం ఇవ్వలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో అభిప్రాయాలు తీసుకోలేదు, ఎవరితో అభిప్రాయాలు పంచుకోలేదు. అది కూడా పేరు ఒకే ఒకటి కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కార్యక్రమం మిషన్ కాకతీయ. ఓకే, అది మంచి కార్యక్రమం, సపోర్ట్ చేస్తాం, మంచిదని సపోర్ట్ చేస్తాం. కాళేశ్వరం లాంటి వాటికి సపోర్ట్ చేయరా? ఏం సపోర్ట్ చేస్తాం? కాళేశ్వరం ఎంత అవినీతి జరిగిందో మొత్తం నేనుగా చెప్పడం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, దానికి ఎవరు బాధ్యులు అనేది కేసీఆర్ బిడ్డ కవిత గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాం, ప్రజలకు వచ్చి మాట్లాడుతాం. మీరే మాట్లాడతారంటే ఇక నేనేం మాట్లాడాలి? ఆమె వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం సాక్ష్యాలతో ఆమె ప్రజల ముందు పెట్టిన తర్వాత నేను మాట్లాడేది ఏముంటుంది? రైట్. మా నాన్న ఎంత దోసుకున్నాడో అని చెప్తుంది, మా అన్న ఎంత దోసుకున్నాడో అని చెప్తుంది, మా బావగారు ఎంత, ఇద్దరు బావలు ఉన్నారు, సంతోషరావు ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, వాళ్ళు ఎంత దోసుకున్నారో ఆమె చెప్తుంది. ఇక మనం చెప్పేది ఏమున్నది సార్? అంటే ఆమె ఎంత దోసుకున్నదో వీళ్ళు కూడా చెప్పాలి, రేపు చెప్తారు. అది వీళ్ళందరూ చెప్పాలి. ఆమె ఎంత దోసుకున్నదో వీళ్ళందరూ చెప్పాలి సార్. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్నారు, లేకపోతే బహుజనుల తెలంగాణ అన్నారు. నిజంగా చూస్తే తెలంగాణ ఉద్యమంలో పాటుపడి జేఏసీ తరపున పనిచేసిన మీలాంటి వాళ్ళు నిజంగా కొంతమందికి మంచి పేరు వచ్చింది, పదవులు తీసుకున్నారు, ఎన్ని చేశారు. కొంతమందికి సమైక్యాంధ్రకి వైపు ఉన్న ఎర్రబల్లి దయాకర్ రావు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్కి పదవులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు కోవట్లకు పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని వెన్నుపోటు పోసిన వాళ్ళకి చాలా పదవి వచ్చాయి. దీంట్లో కూడా కుల వివక్ష ఉందా? కులాలకు అనుకూలంగానే, అంటే జనార్దన్ గారు రెడ్డి లేకపోతే రావు గారు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు అనుకోవచ్చా? అంటే ఏం చెప్తారు? అది నిజానికి బాధతో నవ్వాల్సిన అంశం ఇది, బాధతో నవ్వాల్సిన అంశం ఇది. సంతోషంగా నవ్వడం కాదు, బాధతో నవ్వేది. భారతీయ సమాజం మొత్తం కూడా కుల వివక్షత, కుల ఆధిపత్యంతో కొనసాగుతూ వస్తుంది. దీన్ని అంబేద్కర్, కాంశీరాములు చాలా స్పష్టంగా చెప్పారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అని. పైన బ్రాహ్మణులు ఉంటారు, కింద దళితులు ఉంటారు, మధ్యలో ఉన్న కులాలు అనేక కులాలు, వందల వేల కులాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో కొన్ని పేర్లతో ఉంటాయి. ఈ కుల వ్యవస్థ
ఎంతకాలం బలంగా ఉంటుందో అంతకాలం ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కొనసాగదు, దానికి మనగట్టు ఉండదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానమైన అంశం దీన్ని తీసుకున్నాడు మారోజు వీరన్న. కుల జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. వార్డు మెంబర్ నుండి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు వాళ్ళ కుల జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాము అని చెప్పాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికల్లో, 14లో జరిగిన ఎన్నికల్లో ఒక్క రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు 41 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వెలమ కులానికి సంబంధించిన వాళ్ళు 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు 6 ఎమ్మెల్యేలు అయ్యారు. 41, 9, 56, 56 మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ 3 కులాల వాళ్ళే సగం సీట్లు గెలుచుకున్నారు. పర్సంటేజ్లు చూస్తే దగ్గర 3%, 2% కూడా మొత్తం వాళ్ళ జనాభా అంతే ఉంటుంది. ఇప్పుడు మొన్న ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించిన జనాభా లెక్కలు ఉన్నాయి కదా, వెలమ కులం 140,000 మొత్తం రాష్ట్రం కలిపి, మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జనాభా 140,000. వాళ్ళకున్న ప్రాతినిధ్యం ఇది. రెడ్డి జనాభా 3 పాయింట్ ఏదో కొంత ఉంటుంది, 3 పైన కొద్దిగా ఉంటుంది. వాళ్ళు ముందు ఎక్కువ చేసి చెప్పింది, అది ఎక్కువగా తప్పది. దాంట్లో కూడా స్కామ్ ఉంది. 3% కంటే వాళ్ళు ఎక్కువ ఉండరు. వాళ్ళు ఈ రోజు అంటే నేను అప్పటి లెక్క 14 లెక్క చెప్పిన, ఈ రోజు లెక్క మళ్ళా అంటే 14 ఎన్నికలు, 18 ఎన్నికలు, 23 ఎన్నికలు 3 తీసుకోవాలి. ఈ రోజు అసెంబ్లీలో బిలో 4% ఉన్నటువంటి రెడ్డి కులస్తులు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 0.4% ఉన్నటువంటి వెలుమ కులస్తులు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 1% ఉన్నటువంటి కమ్మ కులస్తులు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 43, 13, 56, 4, 60 మొత్తం 119లో 50% 3 కులాలే. ముఖ్యమంత్రులు వాళ్ళే ఉంటారు. ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి మంత్రి పదవులు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఎక్కువ బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఫోకల్ పోస్టులను కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, లేకపోతే అంతకంటే హైయర్ ఆఫీసర్స్ కానీ ముఖ్యమైన పోస్టులలో మొత్తం వాళ్ళే ఉంటారు. బీసీలకు ఏముంటుంది, ఎస్సీలకు ఏముంటుంది, ఎస్టీలకు ఏముంటుంది. చేతికి జెండా ఇస్తే జిందాబాద్ అనుకుంటూ పోవడం తప్ప వీళ్ళకి ఇంకేం అధికారం ఉంటుంది? ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు. ఓటు బ్యాంక్ చూస్తే చాలా సంతోషం. మనుషులుగానే చూడలేదా? రాజకీయ బానిసలుగా చూస్తున్నారు. ఓటు బ్యాంక్ కోసం చూసినా సంతోషమే, కనీసం ఆ ఓటు కోసమైనా కొద్దిసేపు మాట్లాడతారు. రాజకీయ బానిసలుగా చూస్తున్నారు. రాజకీయ బానిసత్వం ఉన్నది ఈరోజు రాష్ట్రంలో, దేశంలో మొత్తం రాజకీయ బానిసత్వం ఉన్నది. తెలంగాణ దానికి మినహాయింపు ఏం కాదు. బాధ ఏంటంటే నేను ఇతర రాష్ట్రాలకు కూడా కొన్ని సమావేశాలకు పోతుంటాను. నేను ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చైతన్యంతో ఉంటారని వాళ్ళు భావిస్తారు. అది నిజం కూడా. రాజకీయ చైతన్యంతో ఉంటారని వాళ్ళు భావిస్తారు. కానీ తెలంగాణకు వస్తే ఈ రెడ్ల ఆధిపత్యం ఏంది, వెలమల ఆధిపత్యం ఏంది, కమ్మోల ఆధిపత్యం ఏంది, బ్రాహ్మణ ఆధిపత్యం ఏంది, ఏంది ఇదంతా? నిజంగా చూస్తే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం మనం చూసుకుంటే ముఖ్యమంత్రులు చూస్తే రెడ్లు, కమ్మలు, వెలమలు వీళ్ళే ఉన్న పరిస్థితి. టంగుటూరి అంజయ్య గారు 1, 2 ఏదో ఉంటే. అంజయ్ ఎవరు? ఆయన కూడా రెడ్డే కదా, అంజిరెడ్డి. ఓకే, అవునా? అంజిరెడ్డి ఆయన బీసీ కాదు. అక్కడ హైదరాబాద్లో ఒక వాడలో వాళ్ళ పేద కుటుంబంలో పుట్టి ఎదుగుతూ వచ్చినాడు. గౌండ్లో ఒక వాడలో ఆయన బతుకుతూ వచ్చిండ్రు. అంటే కొంతమంది వాళ్ళ ఆశ్రయం ఇచ్చి సాదుకున్నారు. అయితే రెడ్డి ఆయన. కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళ ఇళ్లలో ఆయన పెరిగింది కాబట్టి బీసీ అని అనుకుంటారు. కాదు, రెడ్డి, అంజిరెడ్డి. అంజిరెడ్డి. మొన్న నేను ఒక ఆర్టికల్ రాసిన, దాంట్లో ప్రధాన అంశం ఏం పెట్టినా అంటే ఈ రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణగా ఉన్నప్పుడు ఆ మొత్తం దృష్టిలో పెట్టుకుని రాసిన నేను. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం. ఆ రెడ్డి కులానికి, రెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మ కులం. కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించింది వెలమ కులం. ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరు లేరు, అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు, కమ్మోళ్ళు, వెలుమలు అధికారం పంచుకున్నారు. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, వెలుమోళ్ళు అధికారాన్ని పంచుకున్నారు. మళ్ళీ ఆ రెండింటికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వెలుమోళ్ళు, రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు అధికారం పంచుకున్నారు. అంటే ఇక్కడ ఏమైతుంది, ఎవరైతే ఏ కులం అయితే ఆ పార్టీకి నాయకత్వం వహిస్తే వాళ్ళు ప్రథమ స్థానంలో ఉంటారు. కానీ మొత్తంగా అధికారాన్ని పంచుకునేది ఆ 3 కులాలే. ఈ రాష్ట్ర సంపద, దేశ సంపద దోసుకున్నది కూడా ఆ 3 కులాలే. సార్ సూపర్ చెప్పారు సార్. నిజంగా ఆ విషయం ప్రజలకు అర్థం కాకపోతే రాజకీయాలు అర్థం కావు, రాజకీయాలు అర్థం కాకపోతే ప్రజలు ఎట్లా బాగుపడాలో తెలియదు సార్. ఎందుకంటే సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు, సమైక్యంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు అవ్వచ్చు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేకపోతే రకరకాల ముఖ్యమంత్రులు పనిచేశారు. తెలంగాణ వాదాన్ని చంపేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని చంపేయాలి అని
ప్రయత్నించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే మీరేం చెప్తారు? నిజం చెప్పాలంటే మీరు చెప్పిన పేర్లు అంటే ఎన్టీ రామారావు, హ్మ్. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, Hmm. ఈ ముగ్గురు పేర్లు మీరు ప్రస్తావించారు. హ్మ్. ఈ ముగ్గురు కూడా తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదు, హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం కలిగినటువంటి అనేక మంది విద్యార్థి యువకులను, మేధావులను హ్మ్. వాళ్ళ మీద హత్యాకాండకు పాల్పడ్డ ముఖ్యమంత్రులు ఈ ముగ్గురు కూడా. ఓకే. ఎవరిని బతకనివ్వలేదు. హ్మ్. నాట్ ఓన్లీ తెలంగాణ, యూనివర్సిటీలో చదువుకొని రాజకీయాలు నేర్చుకొని ప్రజలకు నాయకత్వం వహించాలి, నిజాయితీతో ఉన్నటువంటి నాయకత్వం ఉండాలి, ఈ సంపద మీద ప్రజలకు హక్కు ఉండాలి, సమానమైన హక్కు ఉండాలి, కుల వ్యవస్థ పోవాలి, కుల రైతు సమాజం ఏర్పాటు కావాలి, వర్గ రైతు సమాజం ఏర్పాటు కావాలని అనేక రూపాల్లో పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద హత్యాకాండకు పాల్పడ్డ వాళ్ళలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఎవరి మినహాయింపు కాదు. హ్మ్. సంపద దోచుకోవడం, తెలంగాణ సంపదను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేయడము ఎన్టీ రామారావుతో మొదలయ్యి హ్మ్. రోషయ్య వరకు అది కొనసాగుతూ వచ్చింది. హ్మ్. రోషయ్య లేదా కిరణ్ కుమార్ రెడ్డి వరకు కొనసాగుతూ వచ్చింది. హ్మ్. ఎన్టీ రామారావుతో మొదలైంది, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కొనసాగుతూ వచ్చింది. అక్కడితోనే ఆగిందంటే అది ఆగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ నాయకత్వంలో కూడా మళ్ళీ ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీ కొనసాగుతూనే వచ్చింది. ఓకే. ఆ దోపిడీ ఎక్కడ ఆగలేదు. హ్మ్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న సంపద మొత్తం కూడా ఇప్పటికీ ఆంధ్ర సంపన్న వర్గాల చేతుల్లోనే ఉన్నది. రెండో ఒక సెక్షన్, ఒక కొత్త వర్గం వచ్చి చేరింది. అదేంటిదంటే గుజరాత్ సంపన్న వర్గం, మార్వాడీలు వచ్చేసారు మొత్తం. వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పటిదాకా తెలంగాణ సంపదను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాలతోని లేదా తెలంగాణ రాజకీయ నాయకులు సహకారంతో వాళ్ళు దోపిడీ చేస్తున్నారని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము. ఆంధ్ర సంపన్న వర్గాలకు తోడుగా గుజరాత్ మార్వాడీలు కూడా వచ్చేసింది. ఓకే. ఆంధ్ర ప్రభుత్వం మాది అని వీళ్ళు అంటారు. హ్మ్. మీ నాయకులను కొనుగోలు చేస్తాం, అవసరమైతే మీకు కొంత పర్సంటేజ్ ఇచ్చేసి మాకు అనుకూలంగా శాసనాలు చేయించుకుంటామని చెప్పి ఆంధ్ర వాళ్ళు అంటారు. కేంద్ర ప్రభుత్వం మాది, మాకు అనుకూలంగా పనిచేయాలి, లేకపోతే మీ ప్రభుత్వాలు పోతే మేము మీద కేసులు రిజిస్టర్ చేసి జైలు పాలు చేస్తామని మార్వాడీలు అంటారు. ఓకే. ప్రభుత్వాలను బెదిరిస్తూ హ్మ్. దోపిడీకి అనుకూలమైన శాసనాలు, చట్టాలు చేసుకుంటూ దోపిడీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకవైపున ఆంధ్ర సంపన్న వర్గాలు, రెండో వైపున గుజరాత్ సంపన్న వర్గాలు. ఈ ఓకే. రెండు వర్గాలు తెలంగాణ సంపద దోపిడీ చేస్తున్నారు. ఒక తెలంగాణ సంపద మాత్రమే కాదు, దేశ సంపద మొత్తం కూడా ఈ రెండు వర్గాలు దోపిడీ చేస్తున్నాయి. ఆంధ్ర వలసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం వల్లే తెలంగాణ వచ్చింది, సంపాదించుకున్నారు. ఇప్పుడు పుష్కర కాలం అయింది. మళ్ళీ చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మేము రాజకీయాలు చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుతూ ఆయన తెలంగాణ మీ జాగీరా అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. నిజంగా తెలంగాణ వాదులు చాలామంది నోచుకున్న పరిస్థితి. నిజంగా తెలంగాణ నవనిర్మాణం కోసం మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ నవనిర్మాణం చేయాల్సినంత ఆవశ్యకత ఉందంటారా? మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ, ఇతర పార్టీల గురించి కానీ మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీలు, వాటికి సంబంధించిన నేపథ్యం, వాటి అవసరం ఏందనేది మాట్లాడుకోవాలి. ఈ దేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. అంటే అప్పుడు ఒక నేపథ్యం ఉన్నది, ఒక అవసరం ఉన్నది. బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైంది. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి సంబంధించిన పార్టీ కాదు, ప్రపంచ పార్టీ. కానీ ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బతకాలంటే సహజ వనరుల మీద ప్రజలకు హక్కు దక్కాలి, సమానమైన హక్కు దక్కాలి, ప్రజలు సమానంగా బతకాలి. సమానంగా అంటే అసమానతలు లేనటువంటి సమాజం ఏర్పాటైనప్పుడు ప్రజలు సంతోషంగా బతకడానికి అవకాశం ఉంటుంది అని మార్క్స్ ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఆ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా కమ్యూనిస్ట్ పార్టీలు నిర్మాణమైనవి. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, వలసాధిపత్యానికి వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. ఈ మూడు పార్టీలకు ఒక నేపథ్యం ఉన్నది. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీకి ఏం నేపథ్యం ఉన్నది, దానికి ఏం సిద్ధాంతం ఉన్నది? తెలుగుదేశం పార్టీకి ఏం సిద్ధాంతం ఉన్నది, ఏం నేపథ్యం ఉన్నది? లేదా ఇతర రాజకీయ పార్టీలకు ఏం నేపథ్యం ఉన్నది? బీజేపీకి ఏం నేపథ్యం ఉన్నది, ఏం సిద్ధాంతం ఉన్నది? దానికి ఏ రాజకీయ సిద్ధాంతాలు లేనటువంటి వాళ్ళు, కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి భారత రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉన్నది, ఎవరైనా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదనే ఒక ప్రొవిజన్ ఉపయోగించుకొని వీళ్ళందరూ విచ్చలవిడిగా పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఏ పార్టీ ఏ సిద్ధాంతం ఆధారంగా ఏ ప్రజల కోసం పనిచేస్తుంది అన్న విషయంలో ఏ పార్టీ కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ను ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆంధ్రాలో నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అక్కడ కులం ఉన్నది, కుల వ్యవస్థ ఉన్నది, కుల ఆధిపత్యం ఉన్నది, కుల దోపిడి ఉన్నది, అణచివేత ఉన్నది. అక్కడ సంపన్న వర్గాలు ఉన్నారు. సంపన్న వర్గాలు అందరూ పేద ప్రజలను, కష్టజీవులను విపరీతంగా దోపిడీకి గురి చేస్తున్నారు, అణిచివేస్తున్నారు, వివక్షతకు గురి చేస్తున్నారు, హింసకు పాల్పడుతున్నారు, హత్యాకాండకు పాల్పడుతున్నారు. నువ్వు ఏ రాష్ట్రానికైతే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నాయకత్వం వహిస్తున్నావో
ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పు మొట్టమొదటిగా. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కుల వ్యవస్థ బలంగా ఉన్నది, పెట్టుబడిదారు వ్యవస్థ బలంగా ఉన్నది. కుల వ్యవస్థ కులాధిపత్యాన్ని చెలాయిస్తున్నది, పెట్టుబడిదారు వ్యవస్థ అక్కడ సంపద మొత్తం దోపిడీ చేస్తున్నది, ప్రజలను విపరీతంగా పీల్చి పిప్పి చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా నీ ప్రభుత్వం అక్కడ ఆంధ్ర ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తుందో చెప్పండి మొట్టమొదటిగా. వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో చేయాల్సిన పనులు చేయకుండా హైదరాబాద్లో ఉన్న సంపద దోసుకోవడం కోసము, అప్పటికే దోసుకున్నటువంటి సంపదకు రక్షణ కల్పించుకోవడం కోసము మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయ నిర్మాణాలు చేసుకుంటారు. ఇది రాజకీయ నిర్మాణం కాదు. తెలంగాణ సంపదను దోపిడీ చేయడం కోసం మరొకసారి తెలంగాణ రాష్ట్రం మీద దండయాత్ర కోసం వాళ్ళు వస్తున్నారు. దానికి బీజేపీ సహకరిస్తున్నది. చంద్రబాబు నాయుడు వాళ్ళు తెలంగాణ సంపదను దోసుకోవడానికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ వాళ్ళు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసే సందర్భంలో ఓకే, మీకు రక్షణగా మేము ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు రక్షణగా ఉంటూ వాళ్ళిద్దరిని ఇక్కడికి పంపిస్తున్నది. ఈ మూడు పార్టీలు తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఈ మూడు పార్టీలు చేసేటువంటి ఇక్కడ రాజకీయ నిర్మాణాలు తెలంగాణ ప్రజల్ని మోసానికి గురి చేయడం, వంచనకు గురి చేయడం, దోపిడీకి గురి చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఓకే, నిర్మోహమాటంగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ సంపద ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే, మీకు ఒక రాష్ట్రం ఉన్నది, మీ రాష్ట్రంలో మీరు పరిపాలన సాగించుకోండి, మీ రాష్ట్రంలో మీకున్న సంపదలు కాపాడుకోండి. మీ రాష్ట్రంలో అన్యాయంగా సంపద పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంపద మొత్తం కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని అక్కడ పేద ప్రజలకు పంపిణీ చేయండి. అక్కడ కుల వ్యవస్థ లేకుండా చేయండి, ఆర్థిక అసమానత లేకుండా చేయండి. అది మీ ప్రభుత్వాల బాధ్యత. మీరు అక్కడ చేయాల్సిన పని చేయండి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్రంలో దేశవ్యాప్తంగా ఇప్పటికీ 34% మంది ప్రజలు కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులలో జీవనం సాగిస్తున్నారు. 30% మంది ప్రజలు ఉండడానికి ఇండ్లు లేక చిన్న చిన్న గుడిసెలలో చెట్ల కింద జీవితం సాగిస్తున్నారు. వాళ్ళకందరికీ ఇల్లు కట్టించడం కోసం నువ్వేం చేస్తావో చెప్పు. వాళ్ళకందరికీ కనీస సౌకర్యాలు కల్పించడం కోసం ఏం చేస్తావో చెప్పు. వాళ్ళ పిల్లలు చదువుకోవడం కోసం నువ్వు ఎటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తావో చెప్పు. వాళ్ళ అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్ళకి వైద్య సేవలు ఎట్లా అందిస్తావో చెప్పు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పిస్తావో చెప్పు. వాళ్ళు చేయాల్సిన పని ఇది. కానీ చేయాల్సిన పని చేయకుండా ఈ దేశంలో రాష్ట్రంలో కొంతమంది వ్యక్తుల్ని పెట్టుబడిదారులుగా ప్రమోట్ చేస్తూ వాళ్ళ సంపద పెంచుకోవడం కోసం వీళ్ళు సహకరిస్తూ ప్రజల సంపద, ప్రభుత్వ సంపద మొత్తం కూడా ప్రైవేటైజేషన్ పేరుతో వాళ్ళకు దోపిడీ చేస్తున్నారు, దోచిపెడుతున్నారు. దోపిడీ చేయడం కూడా దోచిపెడుతున్నారు. దోపిడీ చేసేవాళ్ళు పెట్టుబడిదారులు, దోచిపెట్టే వాళ్ళు ప్రభుత్వాలు. ఒక్క మాట గుర్తు చేస్తా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక 3-4 సంస్థలు తప్ప మిగతా సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ పేరుతోని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో అధికారికంగా బిల్లులు పెట్టి చట్టాలు చేసి చట్టబద్ధంగా ఆ దోపిడీలో వీళ్ళు భాగమవుతున్నారు. దాని ఫలితమే అదాని ఈరోజు మొన్న 3 రోజుల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆసియాలోనే అత్యంత సంపన్నులలో అదాని మొదటి వాడట, అంటే మొదటి స్థానానికి ఎదిగాడు. అదాని ఎప్పుడు వచ్చిండు వ్యాపార రంగంలోకి? ఎప్పుడు వచ్చిండు? 20 సంవత్సరాల కింద. ఈ 20 సంవత్సరాల కాలంలో ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడు ఎట్లా ఎదుగుతాడు? ఒకవేళ ఆయనకు ఆ తెలివి ఉంటే, ప్రభుత్వాలు వాళ్ళకి సహకరిస్తే. ఈ దేశంలో 146 కోట్ల జనాభా ఉన్నది. ఈ 146 కోట్ల జనాభా కూడా అదాని ఎట్లయితే సంపద పెంచుకున్నాడో, సంపద అంటే సంపాదించుకున్నాడో, ఈ 146 కోట్ల ప్రజలకు కూడా అదే మార్గం చూపి, అదానికి ఎంత సంపద ఉన్నదో మిగతా వాళ్ళకందరికీ అంతే సంపద చూపి. ఓకే, సంతోషం కదా, అందరు మంచిగా బతుకుతారు కదా. అదానికి ఈరోజు 10 లక్షల కోట్ల సంపద ఉన్నది, 10 లక్షల కోట్ల సంపద. రెండో తరం వ్యాపారస్తులుగా కొనసాగే ముఖేష్ అంబానీకి 9 లక్షల కోట్ల సంపద ఉన్నది. ముఖేష్ అంబానీ కంటే 1 లక్ష కోట్ల సంపద ఎక్కువ పెంచుకున్నాడు ఇప్పుడు అదాని. ముఖేష్ అంబానీ రెండో తరం, ధీరుభాయ్ అంబానీ మొదటి తరం, ముఖేష్ అంబానీ రెండో తరం, అదాని మొదటి తరం. ఈ ముఖేష్ అంబానీ ఎట్లయితే సంపద పెంచుకున్నాడో, అదాని ఎట్లయితే సంపద పెంచుకున్నాడో, 146 కోట్ల ప్రజలకు కూడా అదే మాదిరిగా సంపద పెంచుకోవడం కోసం అవకాశం కల్పించండి. అందరూ కూడా సంతోషంగా బతుకుతారు కదా. ఓకే, ఒక వాళ్ళిద్దరు ఎందుకు బతకాలి? లేదా టాటా బిర్లా అటువంటి కొన్ని కంపెనీల వల్ల ఒక 50 లేదా 100 కంపెనీల వాళ్ళు ఎందుకు బతకాలి? 146 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ బతకాలి కదా, వాళ్ళకందరికి అవకాశాలు కల్పించాలి కదా. ఆ పని ఎందుకు చేస్తలేరని ప్రశ్నిస్తున్నారు. ఓకే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది ప్రజల సంపద. ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చే అధికారం నీకు ఎక్కడిది? దానికి ప్రజా ఆమోదం ఉన్నదా? ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా? ఇది కదా మనం మాట్లాడాల్సింది. ఓకే సార్, చివరిగా చెప్పండి, అంటే తెలంగాణకి సంబంధించి ఆ పుష్కర కాలమైన తెలంగాణ వచ్చి నిజంగా ఏదైతే ఆంధ్ర వలసవాదులు లేకపోతే వాళ్ళకి సంబంధించి
వాళ్ళకు వ్యతిరేకంగా ఏర్పడిన తెలంగాణలో ఇంకా కూడా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. కాంట్రాక్టర్ గాను వీరు వీరు అందరూ ఉన్నారు అని చెప్తున్నారు. నిజంగా చూస్తే నిజంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకా 3 సంవత్సరాల్లోనూ. లేకపోతే ఇప్పుడు అంటే ఏదైతే తెలంగాణ మహాజన జేఏసీ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అంతకుముందు మీరు చేశారు. ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ప్రజలకి నిజాలు చెప్పాలా? లేకపోతే ఏంటి? అంటే మీరు 12 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ఏమి నెరవేరలేదని చెప్తున్నారు. అంటే ఏంటి మీలాంటి తెలంగాణ వాదులు నిజంగా ప్రజల కోసం పనిచేసినోళ్ళు, ప్రజలు సుఖంగా ఉండాలి, లేకపోతే బహుజన తెలంగాణ కోసమో, లేకపోతే వీటి కోసం పనిచేసిన వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్ళి వాళ్ళని ప్రజల్ని మేల్కొల్పుతారంటే ఏం చెప్తారు? ఒక్క మాట చాలా ముఖ్యమైన వ్యాలిడ్ పాయింట్ ఇది. హ్మ్. ఇది ప్రతి సందర్భంలో ప్రతి చర్చలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. హ్మ్. ఇప్పటిదాకా ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు కొన్ని పరిమితులు నిర్ణయించుకొని ఆ పరిమితులకు లోబడి కొన్ని రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటం చేస్తూ వచ్చిండ్రు. ఎంతకాలం వీళ్ళందరూ కూడా అధికారంలో ఏ పార్టీ ఉన్నా లేదా ఏ నాయకుడు ఉన్నా అది ఒక అంశం మీద పనిచేసినప్పుడు ఆ అంశానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి పోయి వినతి పత్రాలు ఇవ్వడం, వాళ్ళు వినకపోతే ధర్నాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయడం, నిరసనగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చిండ్రు. అధికారంలో ఒక సెక్షన్ ఉండేది, ప్రజల పక్షాన ఇంకో సెక్షన్ ఉండేది. ప్రజల పక్షాన ప్రజా సంఘాలు ఉంటాయి, అధికారంలో పాలక రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ రెండు వేర్వేరుగా పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ మహాజన జేఏసీ నుండి లేదా బహుజన జేఏసీల నుండి అనేక ప్రజా సంఘాలుగా మేము నిర్ణయించుకున్న విషయం ఏంటంటే ఇప్పటిదాకా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాలుగా మనం పనిచేస్తూ వచ్చినాము. ఇక నుండి ఎవరో అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి వినతి పత్రాలు ఇవ్వడం, మన ప్రజలను తీసుకుపోవడం, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టడం, మాట్లాడడం అది పరిష్కారం కాదు. మనమే రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడు మన ప్రజల సమస్యలు ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక చర్చ పెట్టి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసుకునే అధికారం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రజా సంఘాల రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా ప్రజా సంఘాల వరకు మాత్రమే పరిమితం కాకుండా అదొక రాజకీయ ఉద్యమంగా నిర్మాణం తీసుకొని రాజకీయ కార్యక్రమాలు తీసుకొని రాజకీయ అధికారాన్ని సాధించడం కోసం మేము ఒక కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తున్నాం. ఇప్పటిదాకా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తాం. ఆ పోరాటాలు కొనసాగిస్తూనే రాజకీయ అధికారాన్ని సాధించడం కోసం, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావడం కోసం, ప్రజల్ని భాగస్వామ్యం చేయడం కోసం ఒక కొత్త రాజకీయ విధానాన్ని రూపొందిస్తున్నాం. దాని ద్వారా రాజకీయ అధికారం ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న కష్టజీవులకు రాజకీయ అధికారం వస్తుంది. అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అధికారంలో దోపిడీ వర్గాలను అధికారంలో పెట్టి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో 100 సంవత్సరాలుగా ఆ పద్ధతిలో పోరాటాలు చేస్తూ వచ్చినాయి. బహుజన పార్టీలు ఈ దేశంలో 100 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ వచ్చినాయి. ఫలితాలు రాలేదు. అధికారంలో దోపిడీ వర్గాలు ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన ఎన్ని రకాల పోరాటాలు చేసినా కూడా ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఫలితాలు రావాలంటే ప్రజలను సమీకరించి రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా రాజకీయ పోరాటాలు చేయాలనుకుంటున్నాం. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడ చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. అంతిమ పరిష్కారం రాజ్యాధికారమే. ఆ అంతిమ పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తూ నిన్న తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక ప్రజా ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరినీ కూడా రాజకీయ ఉద్యమంలో భాగం చేస్తూ రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా మేము రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. దాని ద్వారానే సమస్యల పరిష్కారం అవుతుంది. రాగల 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? 10-20 సంవత్సరాల కాలం నేను పోను, అక్కడ దాకా నేను పోను. ఓకే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజనవాది ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు. వచ్చే ఎన్నికల్లోనే, వచ్చే ఎన్నికల్లో 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో, 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో, అది 28 కావచ్చు, 29 కావచ్చు, ఎప్పుడు జరిగినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాత్రము బహుజనుడే ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటారు. దానికి అవసరమైన రాజకీయ నిర్మాణం చేస్తున్నాము. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ రాజకీయ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు అవుతారు. వచ్చే ఎన్నికల్లో బహుజనుడు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని కాదు, ఈ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అవుతారు. ఈ వర్గాల నుండి ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని ఎవరు ఆపలేరు. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో, ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు నేను మొదటి నుంచి చివరి దాకా ఉన్నా. మొదటి దశలో ఈ సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఈ సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఏ ఇద్దరు వ్యక్తులు, ఏ ఇద్దరు నాయకులు మాట్లాడుకోవాలన్నా ఒక వ్యక్తి దగ్గరికి ఇంకో వ్యక్తి పోయి మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చింది, చాలా చేంజ్, అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది. మనం ఇద్దరం ఇక్కడ కూర్చొని ప్రపంచంతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలను కూడా ఈ చర్చలలో భాగస్వామ్యం చేస్తూ తక్కువ కాలంలో వాళ్ళ రాజకీయ చైతన్యం పొందే విధంగా వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ ఈ ఉద్యమంలో భాగం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రణాళికలు తయారు చేసినాం. దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు.
తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద తెలంగాణ యొక్క జేఏసీ యొక్క పుట్టుక, దానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖుల పాత్రల గురించి కూడా మీరు తెలియజేశారు. నమస్కారం. నమస్కారం. ఈ చర్చ కొనసాగాలి, బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చే వరకు చర్చ కొనసాగాలి, బహుజనులకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఆ ఇచ్చే క్రమంలో బెస్ట్ టీవీ కూడా ప్రధాన భూమిక పోషించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పి విశ్వాసంతో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ Thank you. జనార్దన్ గారు.